ఇక ఈ నెల 29న ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న దీక్ష దివాస్ను గులాబీ శ్రేణులంతా విజయవంతం చేయాలని పార్టీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి 100 మంది ముఖ్య నేతలు తరలి రావాలని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ కోరారు. ఇక తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష విశేషాలను నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి ఏ గడ్డి గెలవడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రెండవది, మనం ఉన్నంత వరకు అందరూ కలిసి యునైట్గా గట్టిగా ఉండండి. జిల్లా పార్టీగా మీ అందరం కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ఇబ్బంది పడొద్దు. 29వ తారీఖున మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున చేయాలి. కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి రోజుని పెద్ద ఎత్తున ఎప్పటిలాగానే జరపాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో కూడా మనం బ్రహ్మాండంగా చేసుకుందాం. దానికి మీ అందరి సహకారం కావాలి. మీకు ఏదైతే నిర్దేశించినామో మండలానికి సంబంధించి 100 మంది కీలకమైన నాయకులు, సర్పంచు, గ్రామ శాఖ అధ్యక్షుల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకంటే పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి, ఈ సదస్సుకు తీసుకొని రావాలి. 1. 2, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి దాంట్లో మన అభ్యర్థులను ఎంపిక చేయటంలో గ్రామస్థాయి నాయకత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది జిల్లా కమిటీ యొక్క అభిప్రాయము. వారికి సహకారంగా మండల నాయకత్వం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఓటర్స్ మీకు ఏదైనా ఇబ్బందులు లీగల్గా కానీ, లేకపోతే పోలీస్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా ఏదైనా ఉంటే జిల్లా కేంద్రం దృష్టికి తీసుకురండి. మీ అందరికి కూడా మేము సపోర్ట్గా ఉంటాం. అన్ని ఎన్నికల్లో కూడా మనం గెలవడానికి ఇది బేస్. ఇక్కడనే స్ట్రాంగ్గా ఉండాలి. భయపెట్టినా భయపడకుండా అందరం సంఘటితంగా వండుకుంటూ ఎవరినైనా ఇబ్బంది పెడితే కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఆ మండలం మొత్తం ఒకటై, మండలం ఒకటైన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని మండలాలు ఒకటై సంఘటితంగా గట్టిగా ఉంటే మాత్రం ఎవ్వరి వల్ల కాదు. మంచి రిజల్ట్ కూడా మనం ఖమ్మం నుంచే ఇద్దామని చెప్పేసి మా అందరం కూడా అనుకుంటున్నాం. ఇక్కడి నుంచే ఇంతకుముందు గతంలో లేని రిజల్టు, గతంలో సాధ్యం కాని రిజల్టు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి అని నా ఉద్దేశం కూడా ఉంది. 29 నాడు అద్భుతమైన ప్రోగ్రాం. దానికి ఖచ్చితంగా అన్ని మండలాల నుంచి 2000 మంది రావాలి. మనం ఖమ్మం అంటే గట్టిగా ఉందని చెప్పేసి మరొక్కసారి ప్రూవ్ చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం సన్నీరుగా ఉండటానికి వీల్లేదు. రిజర్వేషన్లు కూడా చాలా తారుమారై బీసీ రిజర్వేషన్లు బాగా తగ్గిపోయినాయి. బాగా అన్యాయం కూడా జరిగింది. ఒక్కో మండలంలో పోయినసారి 7-8 అయితే ఇప్పుడు 2 కూడా కాల. అందుకని మళ్ళీ కొన్ని జనరల్ చోట కూడా అవసరమైతే మనం బీసీలని ప్రోత్సహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉన్న జనాభా ఎవరు ఎక్కువ ఉన్నారు ఏంటి అనేది ఎవరికోవాలి ఎట్లా ఎన్నికలు నిలబెడతారు. కాబట్టి అభ్యర్థిని 100% అన్ని గ్రామాల్లో మన అభ్యర్థులు ఉండే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడికి హాజరైన నాయకత్వం రేపెల్లుండి గ్రామాల్లో మన శాఖలను అలర్ట్ చేసి ఎక్కడైతే పోటీలు పడుతున్నారో ఆ గ్రామాల మీద దృష్టి పెట్టి ఒకే అభ్యర్థి ఉండే విధంగా బాధ్యత తీసుకోవాలి. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఆల్రెడీ మేమైతే విలేజెస్లో అంతా కూడా చెప్పాము. అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మనం మ్యాక్సిమం మా దగ్గర కూడా దగ్గర 140 వరకు ఉన్నట్టున్నాయి గ్రామ పంచాయతీలు. ఖచ్చితంగా మనం మ్యాక్సిమం గెలిచేదానికి వాళ్లకు ప్రతికూలంగా ఉన్న అంశాలన్నింటినీ మనకు అనుకూలంగా మార్చుకొని మ్యాక్సిమం గ్రామ పంచాయతీలు గెలిచేటట్టుగా మా నాయకత్వం అందరూ కూడా ఖచ్చితంగా పనిచేస్తారు. ఖచ్చితంగా గెలుస్తాం. మీరు కూడా మిగతా నియోజకవర్గాల్లో కూడా అందరూ తప్పకుండా మళ్ళొకసారి మనం పార్టీకి పూర్వవైపు తీసుకొచ్చేటట్టుగా ఖచ్చితంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 2001 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు పుట్టినటువంటి వాళ్ళకి ఇప్పుడు 24-20 సంవత్సరాలు వచ్చినాయి. అంటే వాళ్ళందరూ ఓటర్లు అయ్యారు. కానీ ఆనాడు పార్టీ పుట్టినప్పుడు లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఓటర్లు అయ్యారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఎట్టొచ్చింది, కేసీఆర్ గారు ఏం చేస్తే వచ్చింది, దీని వెనక ఎంత కృషి ఉంది అనేటువంటిది తెలవకున్నటువంటి వాళ్ళు ఇలా రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాలు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళకి కనీసం కేసీఆర్ గారి యొక్క త్యాగం, తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి త్యాగాల్ని మనం ఈ సందర్భంగా మరి గ్రామాల్లో విస్తృతంగా తీసుకుపోవాలంటే మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా
అన్ని గ్రామాల నుంచి గ్రామాల్లో యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తలను తీసుకురావటం అనేది మనం బాధ్యతగా తీసుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను.